ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతూ ఉండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరికొన్ని అనుమానాలకు తానుపిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే ఇందుకు నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలో ఉన్న ట్రంకు పెట్టే తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు 2-3 గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్ని చోట్ల గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చే వరకు ఈవీఎంల గోతం వద్ద కలెక్టర్ తన బృందంతో కలిసి పడిగాపులు కాయక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతి నగరం నియోజకవర్గంలో మే 13న దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06% ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీప్యాట్లకు బ్యాటరీ కనీసం 50% వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ పవర్ స్టేటస్ 99% చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. అందువల్ల గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబర్ 20లో ఈవీఎం, వీవీప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99% ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు. ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరి పెదకాద పిఎస్ నంబర్ 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు కాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1400 ఓట్లున్న పిఎస్ కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏ విధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలా కాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99% ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్ ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్ను కోరారు. ఇక ఈవీఎంల గోదాం వద్ద హైడ్రామా సాగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను, వీవీప్యాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రతి నెల వాటిని ఖచ్చితంగా తనిఖీ చేయాలని బొత్స అప్పల నరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని 2 రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు ఎన్నికల కమిషనర్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలో ఉన్న ట్రంక్ పెట్టే తాళం చెవి మాత్రం మరిచిపోయినట్టు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలని, మధ్యాహ్నం కావస్తున్న తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరపున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం 1 గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్సులను తెరిచారు. అయితే ఆ తాళాలు ఎక్కడి నుంచి తెచ్చారన్నది మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. ఇదిలా ఉంటే ఈవీఎం బ్యాటరీ స్టేటస్ పై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో వాటి ట్యాంపరింగ్, లోపాలు, అనుమానాలు వంటివి మరింత బలపడుతున్నాయి. వాస్తవానికి ఈవీఎంను వినియోగించే కొద్దీ బ్యాటరీ లెవెల్ తగ్గాలి. అయితే స్ట్రాంగ్ రూమ్ లో దాచిన ఈవీఎంలో బ్యాటరీ లెవెల్స్ పెరగడంపై అనుమానాలు తలెత్తాయి. ఈవీఎంలో అనుమానాలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ ముగిసే సమయానికి 50% ఉన్న బ్యాటరీ స్టేటస్ 21 రోజుల తర్వాత కౌంటింగ్ నాడు 99% చూపించడం, అలాగే రీవెరిఫికేషన్ లో అదే ఈవీఎంలో మళ్లీ 99% బ్యాటరీ స్టేటస్ ఉండడం, ఇప్పుడు 81 రోజుల తర్వాత మరింత తగ్గాల్సిన బ్యాటరీ లెవెల్ అలాగే 99% ఉండడంతో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం ట్యాంపర్ అయిందనే వాదనకు బలం చేకూరినట్లయింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. మన విజయనగరం జిల్లాలో గజపతి నగరం అసెంబ్లీకి సంబంధించి బొత్స అప్పల నరసయ్య గారు చేసిన పిటిషన్ మేరకు మాకు ఈవీఎంలో కరెక్ట్గా లేదు. మా ఏదైతే గతంలో అంటే ఏదైతే పోలింగ్ అప్పుడు జరిగిన దానికి
అలాగే కౌంటింగ్ అప్పుడు జరిగిన దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్లో అవకతవకలు ఉన్నాయని మనం పిటిషన్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ బెల్ వాళ్ళని పంపించి ప్రొసీజర్ అంతా మళ్ళీ వీరు మాకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చూపించమని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగింది. బ్యాటరీ అర్థం కావట్లేదు. మామూలుగా సర్వసాధారణంగా ఒక వ్యక్తికి కొని ప్రతి వ్యక్తికి అర్థమైంది ఏంటంటే బ్యాటరీ ఖర్చు అవుతుంది, దాని డ్రైన్ అవుతుంది, ఆ తర్వాత ఛార్జ్ పెట్టుకోవాలి. ఈ బ్యాటరీలు రీఛార్జబుల్ బ్యాటరీలు కాదు. ఇది ఎలాగ రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ? రీఛార్జ్ అసలు పనికిరాని బ్యాటరీ. అసలు అది ఒకసారి డ్రైన్ అయిపోయి జీరో అయిపోతాయంట, మరి అది పనికిరాదట. యూజ్ అండ్ త్రో బ్యాటరీ రీఛార్జబుల్ కాదు. దెన్ కన్జ్యూమ్ అయిపోయిన బ్యాటరీ మళ్ళీ 99 ఎలాగ అవుతుంది? ఇక ఇవాళ కూడా ఈవీఎంల తనిఖీ జరగనుంది. విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం, కోమటపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలీస్ స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఇవాళ కూడా ఆ ప్రక్రియ